హాయ్ ఫ్రెండ్స్, చింతాలమ్మ ఘాటి NH516C రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. సో మా ఫ్రెండ్ అయితే ఈరోజు అక్కడ ఒక చిన్న ఫెస్టివల్ అయితే ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫుడ్ అయితే ఏర్పాటు చేయాలని కోరుకున్నారంట. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు సెలెక్ట్ చేసుకున్నారు. నేను నా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాడు. పేరు వచ్చేసి చలపాక శివ. సో ముందుగా టెంపుల్కి అయితే వెళ్దాము. మీరు ఆల్రెడీ ఈ అమ్మవారిని చూసే ఉంటారు. చాలా పవిత్రమైన దేవాలయం ఇది. నా చిన్నప్పటి నుంచి కూడా అలా డెవలప్ అవుతూ వస్తుంది. సో హైవే వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయిపోద్ది ముందుకి. సో ప్రతి సండే కూడా కొన్ని వందల మంది అయితే ఇక్కడ భోజనాలు అయితే చేస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా చేయించాడు. అక్కడ వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ వచ్చి భోజనం అయితే చేశారు. తనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. తనే చలపాక శివ, ఓల్డ్ కేడిపేట అనమాట. నా చిన్ననాటి స్నేహితుడు. సో లాస్ట్ టైం మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. సో నేను నా ఫ్రెండ్స్తో కలిసి అక్కడ ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా తినేసాము. వాళ్ళే నా స్నేహితులు రామకృష్ణ, కళ్యాణ్, ప్రసాద్, ఇంకా శేఖర్. ఓకే, మనమైతే ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చూద్దాము. కొంచెం అయితే మారింది. పక్క సైడ్ అయితే కొన్ని వాల్ కట్టడానికి అయితే పెద్ద గొయ్యలు అయితే తవ్వుతున్నారు. వాళ్ళకి రాయిని అయితే చాలా ఎక్కువగా కావాలట. సో వాళ్ళకి ఎక్కడ వీలు కుదిరితే అక్కడ తవ్వేస్తున్నారు. పెద్ద రాళ్ళని చిన్న ముక్కలే కట్ చేస్తున్నారు. ఈ రాయి అంతా పట్టుకెళ్ళి టెంపుల్ దగ్గర అయితే పెడుతున్నారు. సో చూద్దాము అసలు ఫైనల్గా ఈ హైవే అనేది ఎలా అవుతుంది అనేది. సో ప్రజెంట్ అయితే అక్కడున్న వాతావరణం అయితే చూడండి, మొత్తం చూపిస్తాను. రండి జర్నీ చేద్దాం.
ఓకే, ఈ వీడియో అయితే అంటే పార్ట్ 2 కంప్లీట్ అయింది. ఇంకొక 1 వీక్లో మళ్ళీ పార్ట్ 3 వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు. అలాగే రేపు రంపులు ఘాటి పార్ట్ 2 అయితే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.